यदास्ते दाता प्रसाद यमुना బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో కొలువుదీరిన బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. నల్లమల కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం కొలువై ఉంది. అయితే ఇక్కడ అప్పుడప్పుడు చిరుతలు తిరుగుతుంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పాతాళగంగ సమీపంలోని ఓ ఇంటి వద్ద చిరుత కదలాడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో నమోదయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గతేడాది జనవరిలో కూడా శ్రీశైలం పూజారి ఇంట్లోకి చిరుత ప్రవేశించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో కొలువుదీరిన బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. నల్లమల్ల కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం కొలువై ఉంది. అయితే ఇక్కడ అప్పుడప్పుడు చిరుతలు తిరుగుతుంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పాతాళగంగ సమీపంలోని ఓ ఇంటి వద్ద చిరుత కదలాడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో నమోదయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. చిరుత సంచార నేపథ్యంలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గతేడాది జనవరిలో కూడా శ్రీశైలం పూజారి ఇంట్లోకి చిరుత ప్రవేశించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో